సార్ నమస్తే అండి. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ మంత్ అవుతుంది. ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన? జీరో అండి. ఏం నచ్చలేదు సార్ మీకు? అన్ని నచ్చలేదు. ఏం చెప్పినాడు, ఏం చేసినాడు చెప్పండి. 1 by 1 చెప్పుకుంటే ఆయన చెప్పింది వచ్చినది 7-6 సూత్రాలు అన్నాడు. 6 అమలు చేయాలన్నాడు. గ్యాస్ అన్నాడు. ఫస్ట్ 4,000 పింఛన్ ఒకటి ఇచ్చాడు మేడం. ఆ 1,000 రూపాయలు పింఛన్ వల్ల పింఛన్లు తగ్గించేసాడు. ఆ పింఛన్లు తగ్గించేసాడు పూర్తిగా. అంటే 3,000 ఇప్పుడు 4,000 కదండి. 4,000 చేసినందుకు 1,000 రూపాయలు చేసినందుకు దాదాపుగా 12 లక్షలు పింఛన్ తగ్గించేసాడు టోటల్ మీద. ఆ అమౌంట్ దాన్ని పెంచి ఇస్తున్నాడు. కొంతమంది కట్ అని అంటారు మీరు, అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదేమో. ఎలిజిబుల్ కాదని చెప్పేదానికి డాక్టర్ సర్టిఫై చేసినాడు కదా. సదరని డాక్టర్ పెట్టారు. అంటే వికలాంగులు తీసేసినాడు. ఇష్టం వాళ్ళ అనుకునే తీసినారు. వాళ్ళకి కావాల్సింది తగ్గించాలా. మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్స్ పాస్ చేసినారు, ఇష్యూ చేసినారు. అయ్యా నీ ఊర్లో తగ్గించాడు. నువ్వేం చేస్తా నాకు తెలియదు. వాళ్ళ డౌట్ వచ్చేటన్నీ తగ్గించేసినారు. మళ్ళీ అతనే సోదరు తప్పో తెలుసుకుని మళ్ళీ సదరం స్టార్ట్ చేశాడు. మళ్ళీ 2-3 రోజులు సదరం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ టీటీ స్టార్ట్ అవుతుంది. నాకే రాలేదండి. నాకు అమౌంట్ కూడా చెప్తున్నాండి. గ్యాస్ నాకు 2 గ్యాసులు తీసుకున్నాను. 2 గ్యాసులు తీసుకున్నాను. ఒకసారి నాకు అమౌంట్ పడలేదు. నేను ఎలిజిబుల్ నాకు పడలేదు. పడదండి అది. ఆయన వాళ్ళు జగన్ మాదిరి వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయడు, వాళ్ళకి స్వయాన డబ్బులు ఇవ్వదు. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం కావాలా, లేదంటే రాష్ట్రం అభివృద్ధి కావాలా? మాకు అభివృద్ధి కాదండి. ముందు పిల్లలు చదువు కావాలా, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలా, చదువు కావాలా. ఈ 2 కుంటుపడిపోతాండి. పూర్తిగా మైనస్ అయిపోతాయి. గత ప్రభుత్వంలో ఈ 2 బాగానే ఉన్నాయి. బాగున్నాయి కదా. బీదవాడు చదువుకోవడానికి ముందుకు వచ్చిన కారణం ఏమంటే జగన్ పెట్టిన ప్రవేశ పథకాలు అయితేనేమి చదువుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళని పనులు పోయిన మానిపించి తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు సక్రమైన వాళ్ళు పెట్టి స్కూల్లో పంపిస్తారు. చాలా మంది ఏమన్నారంటే గతంలో ఊరకు ఫ్రీగా డబ్బులు పంచడం వల్లే అసలు ప్రశ్న కంప్లీట్ అవునండి. ప్రశ్న కంప్లీట్ అయినాక ఊరక డబ్బులు అందరికి ఉచితంగా జేబుల్లో రావడం వల్ల ప్రజలు సోమరపోతులయ్యారు. అభివృద్ధి గురించి అడగలేదు, ఇల్లు కూడా చేయలేదు. దీని వల్లనే ఈయన జగన్ ఓడిపోయాడు, రాష్ట్రం కూడా ఇట్లా అయిపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది. అందుకనే వాళ్ళు ఇచ్చిన పథకాలు, వాళ్ళు చెప్పిన ఒక పథకాలు కూడా ముందు తీసుకురాలేకపోతున్నారు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడే ఉంటుంది. నేను చెప్తానండి, మా జగన్ చేసిన పథకాలన్నీ మంచివని నేను చెప్పాను. మంచివని చెప్పేదాన్ని కూడా మనకు అర్థం లేదంటే మేము యాజువల్గా చదువుకునే వ్యక్తులు ఏమాత్రం ఆలోచన కావాలి. 2 కావాలా మంచివి. ఈ ప్రజాదరణలో డబ్బు ఉండే ప్రపంచంలో మెయిన్ 2 కావాలి. ఎడ్యుకేషన్ 2 అయితే వైద్యం కంపల్సరీ కావాలి. కంపల్సరీ ఫ్రీ అనేది తీసేసినాడు. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఆరోగ్య ఫ్రీ అనేది ఉండేది. అన్ని ఇప్పుడు కూడా ఉంది. ఆరోగ్యశ్రీ తీసేసినాడు. మాకు ఏపీలో లేదు. హోల్డ్ లో ఉందో లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసేయడం అయితే దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు? దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు? ఎమర్జెన్సీ సేవలు నడుస్తున్నాయండి. నడుస్తున్నాయండి. ఒకరు చూపిస్తున్నాండి. అంత కర్నూలు పదండి, మాట పట్టండి చూపిస్తున్నారు. ఈ రోజు ఆపరేషన్ పేషెంట్ బెడ్ మీద అనుకుంటే 15 రోజులు వస్తాను ఆపరేషన్ టైం. ఇంతకుముందు గతంలో అట్లా లేదు కదా. డబ్బు ఇస్తాడో ఏడో తెలుదు. బెడ్ మీద పడుతుంది ఆపరేషన్ అయిపోతాడు. మాట్లాడుకుంటాం. నేను కోరుకునేది ఒకటే అండి, కూటమి ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి మీకు గతని ఎక్కినారు. అబద్ధాలు చెప్పి గతని ప్రజలు ఏమనుకున్నారంటే జగన్ ఇచ్చాడు కదా, చంద్రబాబు ఇంకా తెలియమంతుడు, సీనియర్ కదా, ఇలా సృష్టించామని ఇస్తాడని ఆశపడి చేస్తారు. అది ఎత్తిపోయింది. అది తెలుసు, మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసండి. ఆయన డబ్బులు పంచే వ్యక్తి కాదు. 94 నుంచి డబ్బులు పంచే వ్యక్తి కాదు. కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతాడు. మరి దాన్ని నమ్మి అయితే ప్రజలు ఓటేసారు నేను అనుకోవట్లేదు. మీరు అనుకోకపోతే ఇప్పుడు తెలిసిన విధానం అదే కదా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ బాధపడుతుంది? లాస్ట్ టైం ఫీజు తగ్గాక జనవరిలో కానీ డిసెంబర్లో కానీ ఫీజు రీంబర్స్ లేక పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడినారు అనుకుంటున్నారు. మళ్ళీ జగన్ ఇవ్వచ్చు, చంద్రబాబు ఇవ్వచ్చు కదా డబ్బులు. ఉంది కదా, ఆయన సూత్రంలో చెప్పినంత ఉంది కదా. లాస్ట్ టైం ఎందుకు ఇవ్వలేకపోయినాడు? పోనీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వరదలు వచ్చింది ఒకసారి. ఎక్కడ విశాఖపట్నంలో వరదలు, విజయవాడలో వరదలు వచ్చినాయి. వరదలు వస్తే 1000 కోట్ల ఫండ్ వచ్చింది. దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది 100 కోట్లే. మిగతా 900 కోట్లు ఏమైనా యుద్ధాలు పుచ్చి ఎంత అవుతుంది? ఇది మీ అభివృద్ధి మీరు చేసుకోండి. కాదని చెప్పండి. గవర్నమెంట్ సీజన్లో చేసుకుంటే పోతా ఉంటారు. దాన్ని మనం ఎవరు తప్పు పట్టడానికి లేదు. వాళ్ళ వేలో వాళ్ళు పోతా ఉంటారు. కానీ నేను చెప్పేది ఏమైనా చేసుకుని ఏమైనా చేసుకో, ప్రజలు చెప్పి చేసేయాలి. మరి జగన్ గారు వీటి గురించి ఎందుకు పోరాడట్లేదు? ఎందుకు పోరాడుతున్నాడు కదా. ఎక్కడ బయటకు వచ్చి మా వాయిస్ ఇవ్వట్లేదు, ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు. దీనికి మీరు మాట్లాడినట్టు కూడా జగన్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన ఇండివిజువల్ మా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట పరులు వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు చేసుకుంటారు. మేము మన దేశంలో ప్రథమ పౌరులు, మేము కూడా పౌరులమే. మాకు ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంటాం. అంటే ఆ విధంగా హక్కు ఉండదు.
ఎందుకంటే సార్ ఆయన కూడా ఒక నాయకుడు, ఆయన కూడా కామన్ మ్యానే కదా. కామన్ మ్యాన్ కూడా కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అయితే ఇప్పుడు ఎందుకు అడిగినాం ఈ రాష్ట్రాలు ఏమైంది, బ్లాక్ ఏమైంది, ఏమైంది అడిగినాం. కామన్ మ్యాన్ అయితే నా కూర్చోవచ్చు, ఆయన కూడా కామన్ గా ఆయన రావాలని చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగే వయసు కను ఆయన అడిగే వయసుకి చాలా తేడా ఉందండి. మాలో ఉంది, కార్యకర్తలు ఉంది, ఆయనలో లేదు. ఆయన ఏమంటాడు సిద్ధాంతము, బీద వాళ్ళని బీద వాళ్ళగా చూడకూడదు, నాకు వాళ్ళని సమానంగా తీసుకుని పైకి రావాలని. సో చాలా మంది ఎమ్మెల్యేలే ఇప్పుడు జగన్ ని బాగా వ్యతిరేకించారు. ఆయన ఎమ్మెల్యేలు చాలా మంది వ్యతిరేకించారు. ఓడిపోయాక ఈయన విధి విధానాలు బాగలేకనే మేము ఓడిపోయామని వాళ్ళంతా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. మరి నేను కూడా చెప్తాను దానికి సమాధానం చెప్పలేదు. జగన్ అయ్యా నువ్వు గెలిచినావు, నువ్వు అభివృద్ధి చేయదు ఇంట్లో పడుకోమని ఎవరు చెప్పరండి. నీ అభివృద్ధి నువ్వు చేసుకోవాలి, నీకు భవిష్యత్తు కాబట్టి నువ్వు చేసుకోవాలి. నీ భవిష్యత్తు దాన్ని నువ్వు చేసుకోవాలా, నువ్వు అభివృద్ధి చేసుకోవాలా. ప్రతి ఒక్క జిల్లాలో ఆదాయ వనరులు ఉన్నాయి, ప్రతి ఒక్క జిల్లాలో ఆదాయ వాళ్ళకి ఆర్థిక వసతులు ఉన్నాయి, ఎవరి దానిలో వాళ్ళకు ఉన్నాయి. ఏ జిల్లాలో చూస్తారు నీకు తెలిసిన జిల్లా చెప్పు, నేను చెప్తాను ఆర్థిక వసతులు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు జగన్ గారు? మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? వైద్యం కావాలి, పిల్లలకు చాలా ఇబ్బంది పడతా. వీళ్ళ కోసం పోరాడి ఏ గవర్నమెంట్ అయినా సరే ఆంధ్రాలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా కష్టపడి పనిచేసుకుని ఉన్నారు. రైతులు అయితే ఈరోజు అలమటించుకున్నారు. ఈ పాటికి 3 సార్లు వాళ్ళకి వచ్చేది రైతు భరోసా వచ్చేది, అది లేకుండా చేసినారు. రైతులు చాలా స్థితిగా రేట్లు పెరిగిపోయినాయి, విత్తనాలు రేట్లు పెరిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 చూసుకోవాలి. ఫస్ట్ సాలిడ్గా చేసుకుంటా ఎంప్లాయర్స్ని కవర్ చేసుకుంటా కావాలి, అది గవర్నమెంట్. ఓకే, జగన్ గారి నుంచి మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వీటి గురించి మరి మాట్లాడంటే ఎన్నోసార్లు మేము మొత్తం ఎందుకన్నా ఇవన్నీ సార్లు మనకి చేసుకుంటా కదా సార్ అంటే ఆయన వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకి ప్రజల్లోకి వస్తా అన్నాడు, పాదయాత్ర చేస్తా అన్నాడు. సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఇంతటి రాలేదు. చాలా మంది దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు, నెగిటివ్ గా డిస్కస్ చేస్తున్నారు. చెప్పాడు కదా ఆ రోజు, ఇప్పుడు వస్తారు పాదయాత్ర చేస్తాను, ఆయన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఓకే, అంటే ప్రజల్లోకి వస్తా అన్నాడు కదా, ప్రజల్లోకి వస్తా అని కూడా రాలేదు. ఇప్పుడు రాప్తాడు కూర్చున్నాడు, ప్రజలైతే ఎట్లా అనిపించింది రాప్తాడు సభ? ఏమిటి సభ, జనాలు అందరు వస్తారంటారా? అంటే హెలికాప్టర్ కూడా పోయేటప్పుడు రిపేర్ అయిందని చెప్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాప్తాడులో పరిటాల సునీత వర్సెస్ వైఎస్ జగన్ నడుస్తా ఉంది కదా, ఎలా చూస్తారు సార్? ఏముందండి, రాజకీయ నాయకులు ఎత్తుగడలు. నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేదంటే నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేదు, నీది బీహార్ అయిపోయిందంటే నీది బీహార్ అయిపోయింది. వీళ్ళు మొత్తం మీద బీహార్ ఈ 9 నెలల్లోనే బీహార్ చేసేసారా నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు పరిపాలన గురించి ఆలోచించకుండా, జరుగుతున్నటువంటి పనుల పట్ల ఆలోచించకుండా, ప్రభుత్వము ఎలా పనిచేస్తుందో చూడకుండా నువ్వు ఇంట్లో పడుకుని ఎప్పుడో బయటకు వచ్చి ఎవడో సచ్చేయడం ఎవడో కూర్చోడని బయటకు వచ్చి నువ్వు మాటలు చెప్పడం కాదు, నిలదీ ఈ పని ఎందుకు చేయలేదు, ఈ అభివృద్ధి ఎందుకు చేయలేదు, నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టలేదు నిలదీయాలా. అంతేగాని అక్కడ బీహార్ అయిపోయింది, ఇక్కడ దుబాయ్ అయిపోయింది, ఎందుకు ఇవన్నీ నీకు? నువ్వు చేయాల్సిందల్లా నువ్వు పని చేపించే బాధ్యత నీ పట్ల ఉంటుంది. పని చేపించే బాధ్యత నీది, పని చేసే బాధ్యత వాళ్ళదేనా. అక్కడ ఏది అమలు జరగకపోయినా బాధ్యత చేపించే బాధ్యత నీకుంటుంది, అది చూసుకో. కానీ ఇక్కడికి అక్కడ బీహార్ అయిపోతే ఏంటి? ఎవరికి కావాలి బీహారు? బీహార్ కావాలని ఎవడన్నా కోరుకుంటాడా? నీ ఏఎంలోనే ఉందా బీహారు? లేకపోతే ఇప్పుడు కొత్తగా అయిందా 9 నెలల్లోనే? అవన్నీ ఎందుకు కానీ మాటలు మాట్లాడటం కదండి. ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడవలసిన అవసరం ఉంది. నువ్వు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలు నువ్వే పూర్తి చేయాల్సిన బాధ్యత నీదే. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు పర్యటనలు చేసి లోపాలు ఎత్తు చూపుతావా, లేకపోతే అసెంబ్లీకి వచ్చి ఈ సక్రమంగా చేయట్లేదు నిలదీస్తావా? పోరాటం చేసి నువ్వు చేయించవలసిన బాధ్యత నీది. ఒక్కసారి మనస్ఫూర్తిగా నువ్వు ఆలోచించు. పవన్ కళ్యాణ్ గారు నువ్వు ప్రభుత్వంలో ఉండగా ఎలాంటి పోరాటం చేశాడు? పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో. ఇలా పోరాటం చేస్తే ఇలా పనులు అవుతాయని నేర్చుకో. అంతేగాని బీహార్లు మనకెందుకండి? హ్యాపీగా బతికేటోళ్ళం. కాబట్టి బీహార్ అనే మాట పక్కన పెట్టేసి పని మీద దృష్టి పెట్టు, పని చేయించు. నీవు చేయించే బాధ్యత నీదని చెప్పి నేను. ఓకే, థ్యాంక్ యూ.